హాస్పిటల్ పోయినందువల్ల చాలా వేరే సార్ అది వేరే మత్మనగూడెం దగ్గర ఊరండి విలేదండి మెట్ట అంటే మెట్ట కాదు రోడ్డు మీద ఉన్నాం మీరు జిలుమిలి రోడ్లోకి వచ్చేయండి రోడ్డు మీద ఉన్నాం రోడ్డు పక్కన ఇప్పుడు ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగుంది రోడ్ ఎన్ఆర్జీ రోడ్ అంట ఎన్ఆర్ఐ ఒకసారి చూసి దాన్ని ఎస్టిమేషన్ వేస్తారా? గిరిజనులు వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. మా గ్రామంలో కరెంట్ లేదు, మా గ్రామంలో వాటర్ లేదు, సిసి అదే రోడ్లు లేవు, ఇలాగా పదే పదే వచ్చి కంప్లైంట్ చేస్తుంది. ఒకసారి వచ్చి విజిట్ చేసి ఈ సమస్యని అన్ని అధికారులు చెప్పడం జరిగింది. ఈరోజు నియోజకవర్గంలో నిజంగా ఎంత దురదృష్టం అంటే అర్ధరాత్రి 12 గంటలు కూడా కంప్లైంట్స్ తీసుకుని వస్తున్నారు. అంటే ఈ 5 ఏళ్లలో ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం మారొద్దని, వైసీపీ ప్రభుత్వం మారొద్దని ఒక వ్యతిరేకతతో ఉన్నారు. ఈరోజు నాకు రాత్రి 12 గంటలు కూడా అది వాళ్ళు సమస్యలను తీసుకుని వస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. తప్పకుండా మేము ఏదైతే ఎన్డీఏ కూటమి గెలిస్తే మేము మీకు సీసీ రోడ్లు కానీ, అలాగే లేన్ తార్ రోడ్లు కానీ, నిరుపేదల ఇల్లు కానీ, మంచినీరు వ్యవస్థని ప్రతి ఒక్కరికి అందించే విధంగా మేము ఆ రోజు హామీ ఇచ్చాము. ఆ హామీని ఈరోజు ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా వాటిని నెరవేర్చే విధంగా, ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏదైతే రోడ్లు కానీ, ఇల్లు కానీ వీటిని ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు అదే ఫండింగ్ రూపంలో కానీ ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా మేము మా ప్రభుత్వం చర్యలు చేపడితే